అందరికీ నమస్కారం. మా ఈ కాలజ్ఞాన్ అకాడమీ ఛానల్కి స్వాగతం. మీకు సబ్జెక్టు ప్రకారము మరియు టాపిక్ ప్రకారము క్రింద డిస్క్రిప్షన్లో మా కాలజ్ఞాన్ హ్యాష్ ట్యాగ్లు ఇస్తున్నాము. వాటి ప్రకారం మీరు ఏ వీడియోలు చూడాలని అనుకుంటే ఆ వీడియోలు చూడవచ్చు. ఈ రోజు మనం నేర్చుకోబోయే ప్రశ్న ఏమిటంటే, ఎట్టి దుష్కర్ముని నే భరించెదగాని సత్యహీనుని మోవజాలను అనే మాటలు ఎవరితో అన్నారు? ఆ సందర్భాన్ని రాయండి. ఈ ప్రశ్నని జూన్ 2017లో అడిగాడు. ఇప్పటి నుండే 10వ తరగతి చదివేవారు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చదివితే ఎగ్జామ్స్ లో మంచి స్కోర్ చేయవచ్చు. మీరు తేలికగా గుర్తు పెట్టుకునే విధంగా సరళంగా పాయింట్స్ మాదిరిగా నోట్స్ తయారు చేసి పెడుతున్నాము. దీనికి జవాబు ఎలా వ్రాయాలో చూద్దాము. ఈ ప్రశ్న దానశీలము అనే పాఠ్యాంశంలోనిది. దానశీలము అనే పాఠ్యాంశాన్ని పోతనగారు రచించారు. ఏ క్వశ్చన్ కి అయినా జవాబు వ్రాసే ముందు ఈ ప్రశ్న ఏ పాఠంలోనిది మరియు ఈ పాఠం రచయిత పేరు వ్రాయండము మర్చిపోకండి. ఇక జవాబు ఏమిటో చూద్దాం. ఎట్టి దుష్కర్ముని నే భరించెదగాని సత్యహీనుని మోవజాలను అనే ఈ మాటలు బలిచక్రవర్తి తన గురువైన శుక్రాచార్యునితో అన్నారు. వామనుడు బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి 3 అడుగుల భూమి దానం అడిగిన సందర్భంలో బలిచక్రవర్తి ఆ మాటలని అన్నాడు. వామనుడు సామాన్యుడు కాదని, సాక్షాత్తు శ్రీమహావిష్ణువే అని శుక్రాచార్యుడు గుర్తించాడు. అందుకే శుక్రాచార్యుడు ఈ దానం చేయవద్దని, చేస్తే అనర్థం జరుగుతుందని బలిచక్రవర్తిని హెచ్చరించాడు. అలానే ఆపదల సమయంలో కొంచెం అసత్యం పలికినా తప్పు కాదు అని శుక్రాచార్యుడు సూచించాడు. ఈ మాటలు విని బలిచక్రవర్తి పూర్వంలో భూదేవి బ్రహ్మతో చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నాడు. అప్పట్లో భూదేవి, నేను ఎలాంటి దుష్టుడినైనా భరిస్తాను, కాని ఆడిన మాటను తప్పినవాణ్ణి మాత్రం భరించను అని చెప్పింది. అదే భావంతో బలిచక్రవర్తి ఎట్టి దుష్కర్ముని నే భరించెదగాని సత్యహీనుని మోవజాలను అని శుక్రాచార్యునితో అన్నాడు. ఈ విధంగా పాయింట్ల మాదిరిగా సమాధానం వ్రాయండి. మా కాలజ్ఞాన్ అకాడమీలో మీకు ప్రతిదీ చాలా వివరంగా వివరించడం జరుగుతుంది. మేము శ్రీ కాలజ్ఞాన్ ప్లే స్కూల్ని ప్రారంభించాము. ప్రారంభోత్సవ కానుకగా ఫీజులో 50% డిస్కౌంట్ ఇస్తున్నాము. హయాత్నగర్లో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే మా స్కూల్ని రెఫర్ చేయవలసినదిగా ప్రార్థిస్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకి షేర్ చేయగలరు. ధన్యవాదములు.